పోలీస్ వ్యాన్ సైరన్ గట్టిగా వినిపించేసరికి ఆ ప్రదేశమంతా కూడా అదిరిపోయింది. పోలీస్ వ్యాన్ ఆగింది. ఇక అందులో నుంచి ధడధడమంటూ కొంతమంది ఆఫీసర్లు దిగారు. ఆ ఏరియా స్టేషన్ ఇన్ఛార్జ్ అక్కడి సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. అంతలో అక్కడికి పెద్ద పోలీస్ ఆఫీసర్ ఇంకా ఆ పట్నానికి చెందిన మేయర్ కూడా వచ్చారు. అసలు ఏంటిదంతా ఇన్స్పెక్టర్? ఎవరో చాలా దారుణంగా వీళ్ళందరినీ హత్య చేశారు సార్. రోడ్డు మీద పడి ఉన్న శవాల పరిస్థితి దారుణంగా ఉంది. వాళ్లందరి శరీరాల్లోనూ గుండెకాయలు మాయమైపోయాయి. అసలు ఇదంతా ఎవరు చేశారో దాని గురించి తెలుసుకోవడం మనకు చాలా అవసరం. నేను కూడా మీలాగే అసలు ఇదంతా ఎవరు చేశారో అని తెలుసుకోవాలని ఇక్కడి దాకా వచ్చాను. నేనేమి ఒక మంత్రగాడిని కాదు, చిటిక వేసి తెలుసుకోవడానికి అసలు వీళ్ళందరినీ చంపినవాడు, ఈ నరభక్షాంతకుడు ఎవరు అని. పెద్ద పోలీస్ ఆఫీసర్ ఆశ్చర్యంతో ఇలా అంటాడు. నరభక్షకుడు? అవును సార్, నరభక్షకుడు. మీరు చూస్తున్నారు కదా, ప్రతి శవంలోనూ ఒక అంగం మాయమైపోయింది. ఒకవేళ ఎవరైనా ఆ అంగాన్ని నరికేసుంటే ఆ పదునైన ఆయుధం యొక్క గుర్తు శవం మీద ఉంటుంది. కానీ అలా నరికేసిన చోట ఎటువంటి పదునైన ఆయుధం యొక్క గుర్తు కూడా లేదు. నిజానికి ఇదంతా చూస్తుంటే ఎవరో చాలా దారుణంగా ఆ భాగాన్ని కొరికి తిన్నారనిపిస్తుంది. మరొక విషయం, మాయమైన ఈ భాగాలు దూరదూరాల వరకు కూడా ఎక్కడా లేవు. కానీ ఏంటి ఇన్స్పెక్టర్ అర్జున్? ఇన్స్పెక్టర్ అర్జున్ వణికిపోతూ ఇలా అంటాడు. నరకబండ భాగాల యొక్క చిన్న చిన్న భాగాలు అంటే గోర్లు, జుట్టు, బలమైన లావైన ఎముకలు మాకొక గొతులు దొరికాయి. ఏంటి? నువ్వు అసలేం మాట్లాడుతున్నావు? నేను చెప్పేది నిజమే సార్. నేను సంఘటనా స్థలాన్ని పూర్తిగా పరిశీలించాను. నాకిక్కడ ఎక్కడా కూడా అడవి మృగాల కాలి గుర్తులు కూడా కనిపించలేదు. వర్షం పడిన కారణంగా రోడ్డు పక్కన మట్టంతా కూడా బురదగా అయిపోయింది. వేళ ఇదంతా కూడా క్రూర మృగాలు చేసిన దాడి అయితే గనక అప్పుడు ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ వాటి పంజాల యొక్క గుర్తులుండేవి. కానీ నాకిక్కడ అటువంటిది ఏమీ దొరకలేదు. కానీ నాకు ఒక విచిత్రమైన గుర్తు అయితే దొరికింది. ఏంటా గుర్తు? రండి మీకు చూపిస్తాను. రాత్రి సమయం. ఒక అందమైన యువతి రోడ్డు పక్కన నిలబడి వచ్చిపోయే బళ్లన్నిటినీ చూస్తూ ఉంటుంది. అప్పుడే తన దృష్టి దూరం నుండి వస్తున్న ఎర్ర రంగు వ్యాన్ మీద పడుతుంది. దాన్ని చూడగానే తన కళ్లల్లో ఒక మెరుపు వస్తుంది. ఏదో చీకట్లో నిలబడి ఉన్న పిల్లి కళ్ళు మెరిసినట్టు. వ్యాన్లో 3 కుర్రాళ్లుంటారు. రాహుల్, యాండీ ఇంకా కుశల్. ఇంత రాత్రి వేళ ఈ నిర్మానుష్యమైన ప్రదేశంలో ఈ అమ్మాయి ఏం చేస్తుంది? నువ్వు సరిగ్గానే చెప్పావు. ఎవరికి తెలుసు, బహుశా అమ్మాయి కారు ఈ దారిలో పాడైందేమో. అరే తిన్నగా చెప్పొచ్చు కదా, నువ్వు లిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నానని. నువ్వు చెప్పు, మనం తనకు లిఫ్ట్ ఇవ్వాలా లేక ఇవ్వకూడదా? ఖచ్చితంగా ఇవ్వాలి. రాత్రి సమయం కదా, అది కూడా ఒక అమ్మాయి సమస్యల్లో ఉంది. సమస్యల సమయంలో మనం ఆ అమ్మాయికి సహాయం చేయాల్సిందే. ఆ మాట చెప్పి రాహుల్ వ్యాన్ డ్రైవర్తో ఇలా అంటాడు. చూడు, పాపం ఆ అమ్మాయి లిఫ్ట్ కోసం ఎదురుచూస్తూ ఉన్నట్లుంది. వ్యాన్ని అక్కడ ఆపు. అలాగే సార్. వ్యాన్ డ్రైవర్ అమ్మాయి దగ్గరికి వెళ్లగానే వ్యాన్ని ఆపుతాడు. రాహుల్ విండోలో నుంచి తల బయటికి పెట్టి ఎంతో సౌమ్యంగా ఇలా అడుగుతాడు. ఎస్ మ్యామ్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మీరు నాకు మాల్ రోడ్ కంటే ముందుగా వచ్చే టర్న్ దగ్గర వరకు లిఫ్ట్ ఇస్తారా? కానీ ఆ టర్న్ అయితే సుహాగ్ నగర్ వైపు వెళ్తుంది కదా. నేను అటువైపే వెళ్ళాలి. ఆశ్చర్యం ఏమిటంటే మేము కూడా అటువైపే వెళ్తున్నాం. టర్న్ కాదు, మేము తిన్నగా మిమ్మల్ని సుహాగ్ నగర్కే తీసుకెళ్తాము. రండి, కూర్చోండి. రాహుల్ వెనక వైపు కూర్చొని ఉన్న 2 ఫ్రెండ్స్ వైపు చూస్తాడు. ఒకతను సైడ్ డోర్ తీసి అమ్మాయి కూర్చోవడానికి చోటుని ఇస్తాడు. వ్యాన్ బయలుదేరుతుంది. కాసేపటి తర్వాత వెనక కూర్చున్న ఒక యువకుడు యాండీ ఇలా అంటాడు. అసలేంటి కంపు? సరిగ్గా చెప్పావు. ఎక్కడో శవం కాలుతున్నట్టు, మాంసం కాలుతున్నట్టు నాకు అటువంటి వాసన వస్తుంది. ఎప్పుడైతే కుశల్ దృష్టి ఎదురుగా ఉన్నటువంటి బ్లూ మిర్రర్ మీద పడుతుందో అప్పుడు తను గట్టిగా అరుస్తాడు. రాహుల్ ఇంకా యాండీ దృష్టి అమ్మాయి మీద పడుతుంది. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా అరుస్తారు. వ్యాన్ డ్రైవర్ వ్యాన్ని కంట్రోల్ చేయలేకపోతాడు. దాంతో వాళ్ల వ్యాన్ పక్కన ఉన్న ఒక పొలంలోకి వెళ్లిపోతుంది. ఈవిడెవరు? ఆ అమ్మాయి ఏమైంది? మొద్దు, నువ్వింకా అర్థం చేసుకోలేదా? ఈ దెయ్యమే ఆ అమ్మాయి. మనం అందరం ఒక దెయ్యానికి లిఫ్ట్ ఇచ్చాము. మన చావుని మనమే ఆహ్వానించుకున్నాం.
రాహుల్ తలుపు తెరవాలనుకుంటాడు, కానీ తలుపు ఇరుక్కుపోయినట్టు ఉంటుంది. పారిపోవాలనుకుంటున్నావా? నీ చావు నుంచి నువ్వు తప్పించుకోలేవు. మీ మనుషులు అసలు పిచ్చివాళ్లల్లా ఉన్నారు. మీకు ఇది కూడా తెలీదా? ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో ఆ అమ్మాయి భయపడకుండా నిలబడి ఉంది అంటే అసలు తను మనిషా కాదా అని కూడా ఆలోచించరా? ఉన్నట్టుండి ఆ దెయ్యం తన భయంకరమైన పంజాలతో కుశాల్ ఇంకా యాండీ పీక పట్టుకుంటుంది. కొన్ని క్షణాల్లోనే వాళ్ళిద్దరి ప్రాణాలు పోతాయి. వ్యాన్ డ్రైవర్ ఆ దృశ్యాన్ని చూసి వెంటనే స్పృహ తప్పి పడిపోతాడు. అదే సమయంలో ముందు సీట్లో కూర్చొనున్న రాహుల్ ఎలాగోలా తలుపుని తెరుస్తాడు. ఆ తర్వాత పరిగెడతాడు. ఉన్నట్టుండి తన తల ఒక రాయికి గుద్దుకుంటాడు. ఆ తర్వాత తను స్పృహ తప్పి పడిపోతాడు. తెల్లవారిన తరువాత తను స్పృహలోకొస్తాడు. తను చూసేసరికి తను ఏ రాయికైతే తల కొట్టుకున్నాడో అది రాయి కాదు, అది ఒక శివుడి విగ్రహం. బహుశా ఆ దెయ్యం శివుడి విగ్రహం ముందుకు రాలేకపోయిందనుకుంటాను. శివుడి కారణంగానే నా ప్రాణాలు కాపాడుకున్నాననుకుంటాను. రాహుల్ అటూ ఇటూ తడబడుతూ రోడ్డు మీదకి చేరుకున్నాడు. ఉన్నట్టుండి ఒక కారు బ్రేకు పడుతుంది. వెంటనే రాహుల్ గాలిలోకి ఎగురుతూ దూరంగా వెళ్లి పడతాడు. రాహుల్కి ఏ కార్తో అయితే యాక్సిడెంట్ అవుతుందో అందులో ఇన్స్పెక్టర్ అర్జున్ తన ఆఫీసర్తో కూర్చొనుంటాడు. అతను కార్లోంచి దిగి వస్తాడు. అర్జున్ ఆఫీసర్ని చూసి ఇలా అంటాడు, ఓ మై గాడ్, బహుశా అతను తాగిన మత్తులో ఉన్నాడనుకుంటాను. ఉన్నట్టుండి బండి ముందుకొచ్చేశాడు. సార్, తన తలకి ముందుగానే దెబ్బ తగిలింది సార్. నా ఉద్దేశం ప్రకారం కారుకు గుద్దుకోవటానికి ముందే అతను ఏదో రాయికి గుద్దుకున్నాడనుకుంటాను. బహుశా ఆ కారణంగానే అలా తడబడుతూ నడుస్తున్నాడు. ఆఫీసర్, ఒక పని చేయండి. చుట్టుపక్కల ప్రదేశాలను వెతికి చూడండి. ఏదో గందరగోళం ఉందనిపిస్తుంది. ఆ మాట చెప్పి ఇన్స్పెక్టర్ ఆ చోటు చుట్టుపక్కలంతా ఎంక్వైరీ చేయటం మొదలు పెడతాడు. అప్పుడే తన దృష్టి 3 శవాల మీద పడుతుంది. ఓ మై గాడ్, ఈ శవాల పరిస్థితి చూస్తుంటే ఏమనిపిస్తుందంటే ఏదో ఒక అడవి మృగం వీళ్ళందరినీ చీరేసిందనిపిస్తుంది. సార్, నాకేమనిపిస్తుందంటే వ్యాన్లో 3 కాదు 4 ఉండాలి. 4వ వ్యక్తి అతనే మన కారు ముందుకొచ్చి పడ్డాడు కదా. బహుశా అతను తప్పించుకుంటూ అక్కడ దాకా వచ్చి పడ్డాడేమో. ఏదేమైనా ప్రస్తుతం మనం వెంటనే అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి. అతని స్టేట్మెంట్ ఈ కేసులో చాలా పెద్ద ఆధారం అయిపోతుంది మనకి. రాహుల్ని అర్జున్ వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. స్పృహలోకొచ్చిన తరువాత రాహుల్ ఇన్స్పెక్టర్ అర్జున్కి స్టేట్మెంట్ ఇస్తాడు. నేను నా ఫ్రెండ్స్కు వ్యాన్లో ఉన్నాము. ఉన్నట్టుండి మా దృష్టి ఒక అందమైన అమ్మాయి మీద పడింది. తను ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో నిలబడి ఉంది. మేము తనకు సాయం చేయడం కోసం మా వ్యాన్లో లిఫ్ట్ ఇచ్చాము. కానీ కాసేపటి తర్వాత వ్యాన్ అంతా కూడా కాలుతున్న శవవాసం వచ్చింది. ఆ అందమైన అమ్మాయి ఎంతో భయంకరంగా కనిపించే దెయ్యంలా మారిపోయింది. తను నా కళ్ళ ముందే నా 3 స్నేహితులను చంపేసింది. బహుశా నేను పారిపోయిన తర్వాత వ్యాన్ డ్రైవర్ను కూడా తను చంపేసి ఉంటుంది సార్. ఒకవేళ నువ్వు మందేవి తాగలేదు కదా? మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు సార్? ఎందుకంటే నువ్వేదైతే చెబుతున్నావో అదే నమ్మడానికి వీలుగా లేదు. ఆ మాట చెప్పి ఇన్స్పెక్టర్ అర్జున్ డాక్టర్తో ఇలా అంటాడు, ఈ స్టేట్మెంట్ని ఈ కేసు ఫైల్లో రాసుకోవడం నాకు కుదరదు. ఇతని మానసిక పరిస్థితిని చెక్ చేయండి. ఇతను బాగానే ఉన్నాడా లేదా అని. ఇతను పూర్తిగా స్పృహలోకి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేయండి. అప్పుడు ఇతను స్టేట్మెంట్ తీసుకుంటాను. అర్జున్ సంఘటనా స్థలానికి చుట్టుపక్కలంతా ఎంక్వైరీ చేయడానికి వెళ్తాడు. కాని ఆ వ్యాన్ని కళ్లారా చూసిన వాళ్లు అసలు ఎవరూ కూడా తనకి దొరకలేదు. రాత్రి ఎప్పుడైతే అతను స్టేషన్కి చేరుకుంటాడో అప్పుడు అతనికి తన కానిస్టేబుల్ హాస్పిటల్లో దొరికిన ఫింగర్ ప్రింట్ రిపోర్ట్ చూపిస్తాడు. సార్, హాస్పిటల్లో ఉన్న రాహుల్ అనే అబ్బాయి ఫింగర్ ప్రింట్స్ వ్యాన్లో ఫ్రంట్ సీట్ మిర్రర్ దగ్గర దొరికాయి. కానిస్టేబుల్, అయితే ఒకవేళ రాహులే అంతకుడేమో? సార్, ఇప్పుడు కాసేపటి క్రితమే డాక్టర్ ఫోన్ చేశారు. ఆయన ఏమన్నారంటే అతని మానసిక పరిస్థితి బాగానే ఉందట. చాలా వరకు మానసిక పరిస్థితులను డాక్టర్లు కనిపెట్టలేరు. ఎవరికి తెలుసు, రాహుల్ ఉన్న మానసిక పరిస్థితుల్లో అతన్ని ఎవరినైనా హత్యలు చేస్తూ ఉంటాడేమో. తరచూ ఇటువంటి మానసిక రోగులకు హత్యలు చేయాలని బాగా అనిపిస్తుంది. అది కూడా చాలా విచిత్రంగా.
నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. కానిస్టేబుల్ అర్జున్ మాటలు విన్న తరువాత దీర్ఘంగా ఆలోచించటం మొదలు పెడతాడు. ఉన్నట్టుండి అతను చేపులో నుంచి ఏదో తీసి ఇన్స్పెక్టర్ అర్జున్ ముందు పెడతాడు. ఇదేంటి కానిస్టేబుల్? సార్, ఏ విధంగా అయితే హత్యలు జరుగుతున్నాయో నా ఉద్దేశం ప్రకారం ఇది ఒక మనిషి చేసే పని కాదు. ఇది ఖచ్చితంగా ఏదో రాక్షసో దెయ్యమో చేసే పని. ఇందులో మా గురువుగారైన పంతులు గారు మంత్రించిన సింధూరం ఉంది, మీకు పనికొస్తుంది. అర్జున్ వెంటనే హాస్పిటల్కి బయలుదేరి వెళ్తాడు. రాహుల్ని ఎమర్జెన్సీ రూంలో పెట్టి ఉంచుతారు. ఎందుకంటే భయం కారణంగా తను మాటిమాటికి స్పృహ తప్పుతూ ఉన్నాడు. రాహుల్ ఆ సమయంలో తన వార్డ్లో ఒంటరిగా ఉన్నాడు. తను స్పృహలోనే ఉన్నాడు. తనకి బ్లడ్ ఎక్కిస్తూ ఉన్నారు. రాత్రి సుమారు 12 గంటలవుతుంది. ఉన్నట్టుండి తనకి ఒళ్లంతా భరించలేనంత నొప్పి కలుగుతుంది. తన ఎదురుగా వాళ్ల వ్యాన్ ఎక్కిన దెయ్యం డ్రైనేజ్ పైప్తో పైకొచ్చి అక్కడ ఉన్న రక్తాన్ని తాగుతూ, నువ్వసలు ఏమనుకున్నావు? నా దగ్గర్నుంచి తప్పించుకొని పారిపోవచ్చనుకున్నావా? నా చేతికి చిక్కిన దాన్ని నేను ఎప్పటికీ వదలను. నిన్ను కూడా నేను వదిలిపెట్టను. రూమ్ తలుపు దగ్గర నిలబడి ఉన్న ఇన్స్పెక్టర్ అర్జున్ ఆశ్చర్యంతో భయంతో కళ్ళు పెద్దవి చేసి ఆ దృశ్యాన్ని చూస్తూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ని చూడగానే ఆ దెయ్యం, ముందు నేను నిన్ను అంతం చెయ్యాల్సుంటుంది. ఎవరు? అక్కాలి దెయ్యాన్ని. ఏ అబలానారినైతే చెడు ఉద్దేశంతో హత్యలు చేస్తారో తను అకాల మృత్యువుకి పూర్తిగా బలైపోతుంది. అప్పుడు తను అక్కాలి దెయ్యంలాగా మారిపోతుంది. అంటే దీని అర్థం హైవే మీద ఏవైతే రహస్యమయమైన హత్యలు జరుగుతున్నాయో అవన్నీ నువ్వు చేస్తున్నావా? అవును, నేనే చేస్తున్నాను. ఈ అబ్బాయి అలాగే ఆ నిర్దోషులందరూ నీకు ఏమన్యాయం చేశారు? కొన్ని నెలల క్రితం వీళ్లలాంటి వాళ్లే కొంతమంది అబ్బాయిలు నా శరీర భాగాలని ముక్కలు చేసి నన్ను చంపి పారేశారు. ఆ మాట అనిందో లేదో అంతలో రాహుల్ తల పేలిపోతుంది. నేను నా చావుకి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి మీద పగ తీర్చుకుంటాను, ఆ వ్యక్తి మంచివాడైనా లేక చెడ్డవాడైనా. అంతలో అర్జున్కి కానిస్టేబుల్ ఇచ్చిన ఆ సంచి గుర్తుకొస్తుంది. అర్జున్ వెంటనే తన జేబులో నుంచి ఆ సంచిలో నుంచి సింధూరాన్ని తీసి దెయ్యం మీదకు విసురుతాడు. దెయ్యం పూర్తిగా గాలిలో కలిసిపోతుంది.